హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో మనం చేస్తున్న ఈ వీడియో చికెన్ దమ్ బిర్యానీ సండే స్పెషల్గా. అలాగే ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది. వీడియో చూస్తూనే ఉండండి, ఆ స్పెషల్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు మనం 2 కేజీల లెగ్ పీసులు అయితే తీసుకున్నాం. ఇది మిక్స్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని 2 కేజీల లెగ్ పీసులు వేసి ఘాట్లు పెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇవి తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఒక 2 స్పూన్లు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కు తగినట్టు ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కారం, ఇది కూడా తగినంత కారం వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు, ఒక 2 నిమ్మకాయలు కూడా దీంట్లోనే మనం పిండేసుకోవాలి. బాగా రసమున్న కాయలు తీసుకొని మనం ఇలా వీటిల్లోనే పిండేసుకున్న తర్వాత నిమ్మకాయలు కూడా పిండేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యి ఈ లెగ్ పీస్లకి అంతా బాగా పట్టే వరకు ఈ మసాలా, సాల్టు, ఉప్పు, కారం అలాగే ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఫస్ట్. అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పెరుగు కూడా వేసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ వరకు పెరుగు కూడా వేసేసుకుందాం. 250 గ్రామ్స్ వరకు మనం పెరుగు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను తీసుకున్నది 1/2 లీటర్ ప్యాకెట్ అండి. దీంట్లో సగం వరకు వేసేసుకుంటున్నాను. ఇది అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది కూడా పెరుగు కూడా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు ఇది కూడా బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటాయి. ముక్కలు బాగా మసాలా పొడి అవి బాగా పట్టుకుంటాయి. పెరుగు వేసిన తర్వాత కారం మనం ఒకసారి చూసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. నాకైతే కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ కారం వేసుకుంటున్నాను, ఇంకో 2 స్పూన్లు. సరిపోకపోతే మీరు ఇప్పుడు ఉప్పు, కారం కూడా చూసుకుని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెరిగేసిన తర్వాత మనకు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది కాబట్టి నేను కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా. ఇలా బాగా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె ఆయిల్ వేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని ఒక గంట పాటు అలా వదిలేద్దాం. ఒక గరిటె వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసి దీని మీద బిర్యానీ గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత
ముందుగా ఒక 250 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే వేయించేసుకుందాం. చూసారుగా ఇలా ఒక పెద్ద పెద్ద ఉల్లిపాయలు 4 అయితే కట్ చేసుకున్నాను నేను ఇలా పొడవుగా. ఇవైతే ముందుగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇవి దోరగా ఆయిల్లో వేసి వేయించేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఆనియన్స్ అయితే బ్రౌన్గా వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మిగిలిన ఈ ఆయిల్లోనే మనం మసాలాలన్నీ వేపేసుకుందాం. ఆయిల్లో నుంచి మనమైతే ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనం బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, ఇవి ఆల్ బిర్యానీ దినుసులు అయితే మనం ఈ ఆయిల్లో వేపేసుకుందాం. ఇలా వేగుతూనే ఉన్నప్పుడే ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా పెద్ద పెద్ద కాయలు తీసుకుని నేను ఇలా సగానికి కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. ఇవి ఇలా వేగేటప్పుడే పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా వేగే వరకు వేసేసుకుందాం. ఇలా బాగా వేగిపోయే వరకు వేయించేసుకుందాం. ఈ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టుకుని ఇది కాసేపు మగ్గనిచ్చేద్దాం.
లెగ్ పీస్లన్నీ బాగా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టుకుని మగ్గబెట్టేసుకోవాలి. ఇలా సమానంగా పరిచేసుకుని మూత పెట్టేసి ఒక పావు గంట ఈ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చి ఇది ఒక 25% కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకుందాం. ఇలా మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మనం ముందుగా చికెన్ అయితే ఆయిల్లో వేసి మగ్గనిస్తున్నాం కదా, అది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 25% వరకు కుక్ అయిపోయిందండి ఈ చికెన్ అయితే. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా నిదానంగా కలుపుకుందాం, లేదంటే మళ్ళీ ఇవి విడిపోతాయి, లెగ్ పీస్లన్నీ విడిపోతాయి. ఇలా ఉంచేసిన తర్వాత మనకి ఇలా వచ్చేసాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ పీసెస్ అన్నీ ఉడికిపోయినట్టే. ఇది తీసి పక్కన పెట్టేసుకుని మనం రైస్ ఉడికించేసుకోవడానికి వాటర్ అయితే పెట్టేసుకుందాం. రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రైస్కి వాటర్ అయితే పెట్టేసుకోవాలి. రైస్ బాయిల్ అవటానికి ముందుగా వాటర్ పెట్టుకుని ఈ వాటర్లోనే ఈ మసాలా దినుసులన్నీ మళ్ళీ వేసేసుకుందాం. వేసుకుని ఇవి వాటర్ పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగే మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడే కాకుండా ఈ రైస్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఎసరు పెట్టుకున్న ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం లెమన్ కూడా పిండేసుకుందామండి. ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుందాం. ఒక నిమ్మకాయ కాయ పిండేసుకుందాం. నేను ముందుగానే దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకి రైస్ చాలా పొడి పొడిగాను చాలా బాగుంటుందండి. అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది ఆయిల్ నిమ్మకాయ మనం పిండుకోవటం వల్ల. ఆల్మోస్ట్ ఈ వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఇవి తెరలేటప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఈ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇంకా ఈ మరలుతున్న ఈ వాటర్లో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. నేనైతే 2 కేజీలు లెగ్ పీసులు తీసుకున్నానండి. దానికి నేనైతే బాస్మతి రైస్ ఏం వాడట్లేదు, నార్మల్ రైసే వాడుతున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ అందరికీ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. నేనైతే ఈ రైస్తోనే వేసేస్తున్నాను. ఈ రైస్ అంటేనే నాకు చాలా ఇష్టం. బాస్మతి రైస్ కన్నా ఈ రైస్తోనే చాలా బాగుంటుంది. ఈ మరుగుతున్న ఈ వాటర్లో ఈ రైస్ అయితే వేసేసుకున్నాము. నేను ఒక 1 అవర్ ముందే ఈ రైస్ని కడిగి నానబెట్టుకున్నానండి. మనం తీసుకున్న 2 కేజీ లెగ్ పీసులకి 1.5 కేజీ బియ్యం తీసుకున్నాను. ఇవి ఇలా ఈ మరుగుతున్న ఈ ఎసరు వాటర్లో పోసేసుకుని ఈ రైస్ అంతా ఒక 75% కుక్ అవనిద్దాం. చూసారుగా ఇలా వేసేసుకుని ఈ 75% కుక్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ రైస్ తీసుకుని మనం ముందుగా చికెన్ రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి. ఈ రైస్ అయితే ఇంకా 75% కుక్ అయిపోయింది. ఇలా మనం ఈ రైస్ని అంతా ఉడికించేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అన్నీ తీసేసి మనం ఓన్లీ రైస్ వరకే ముందు ఉడికించి పెట్టుకున్న రైస్లో చికెన్లో వేసుకోవాలి. చూసారుగా ఇలా 75% కుక్ అయితే సరిపోతుంది. ఇది ఇలా అయిన తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అన్నీ తీసేసుకుందాం. ఫస్ట్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇట్లా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ కొంచెం మనం ఫైనల్గా లాస్ట్లో వేసుకుందాం.
ఇవి వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. ఇలా అంతా ఒకే చాటు పడేలా కాకుండా మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ సమానంగా సర్వ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న ఈ రైస్ అంతా ఈ చికెన్లో వేసేసుకొని అంతా ఒక చోట పడకుండా ఇలా సమానంగా చుట్టూ మనం జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే సమానంగా రైస్ అంతా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు వేసుకుని మిగిల్చుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఇప్పుడు ఇలా సమానంగా వేసేసుకుందాం. ఇలా ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఇలా మొత్తం మనకి కలిసేలాగా అంతా సమానంగా వేసేసుకోవాలి. అలాగే ఫైనల్గా మళ్ళీ కొంచెం పుదీనా, పుదీనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మొత్తం ఇవన్నీ ఇలా ఈవెన్గా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కలర్ కోసం నేను కొంచెం వేడి నీళ్ళల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే కలర్ఫుల్గా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. చూసారుగా ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకున్నానండి. ఈ వాటర్ని ఇలా వేసేసుకుందాం. ఇలా ఈ వాటర్ అన్ని సమానంగా పోసుకున్న తర్వాత ఇంకా మనం దమ్ పెట్టేసుకోవడమే. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా దమ్ ఇచ్చేద్దాం. కొంచెం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం బరువుగా ఉన్నది ఏదైనా మనం దీనిపైన పెట్టేసుకోవాలి. నేనైతే దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఈ వాటర్ పోసుకున్న ఈ దాకం దీని మీద పెట్టేశానండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసేసేద్దాం. ఇంకా మనకు రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే. టుడే స్పెషల్ ఏంటనని మీకు వీడియో స్టార్టింగ్లో నేనైతే చెప్పాను కదండి. ఈరోజు మా పాప పుట్టినరోజు. మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, అలాగే పాయసం చేశాను. ఇంకా నెక్స్ట్ కేక్ కట్ చేసి మా పాపకి మీ విషెస్ కూడా కావాలి. చూస్తున్న మీరందరూ తప్పకుండా మా పాపని విష్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఫైనల్లీ బిర్యానీ లుక్ అయితే ఎలా ఉంది. ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. మన వేడివేడిగా దమ్ బిర్యానీ ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. చూసారుగా ఇలా ఉంటుంది వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇలా సర్వ్ చేసేసుకోవడమే.
చూసారుగా. ఇలా వేడివేడిగా మనం రెడీ చేసుకున్న బిర్యానీ చూసారు కదా, రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఇంకా మనం తినేయటమే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇంతే ఈ రోజుకైతే ఇంతే వీడియో అండి. ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా మా ఇంట్లో మేము చేసుకున్న వెరైటీస్ అయితే ఇవి, ఈ సండే స్పెషల్. అలాగే మీరు కూడా ఏమేమి చేసుకున్నారో చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.